ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన నిజములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. మెలకువ కలిగి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రాలు కాపాడుకోవటం ఏంటండి? ఇప్పుడు నేను ధరించుకుని ఉన్నాను, మన వస్త్రాలు ధరించుకున్నాం. వీటిని మన ఒంటి మీద నుండి ఎవరైనా దొంగిలిస్తారా? మరి వీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి? అక్కడ ప్రభువారు తెలియజేస్తా ఉన్న మాట ఏంటంటే, చూడండి, తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. అంటే ఈ వస్త్రాలు ఎవడో దొంగిలిస్తారంట. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి మనము ధరించినటువంటి వస్త్రాలను కాపాడుకోవాలి. అలాగా కాపాడుకునేటువంటి వాడు ధన్యుడు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. పద్మసు ద్వీపంలో యోహాను భక్తునికి ప్రభువు అనుగ్రహించినటువంటి దర్శనంలో ఆయన తెలియచేసినటువంటి మాట, వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. వస్త్రాలే దొంగిలిస్తారా? వస్త్రాలు దొంగిలించేటువంటి దొంగ ఒకడున్నాడండి. వాడు కరెక్ట్గా వస్త్రాలు దొంగిలిస్తాడు. మరి ముఖ్యంగా దేవుని బిడ్డల విషయంలో చూడండి, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 30వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ప్రభువారు చెప్పినప్పుడు వాళ్ళల్లో ఒకడు కాస్త తెలివిగా అడుగుతాడు, అవును కానీ ప్రభువా, బోధకుడా, నా పొరుగువాడు ఎవడు అని ప్రభువారిని అడిగినప్పుడు వాడికి పొరుగువాడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం అక్కడ ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియజేస్తారు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. ఈ వెళుతున్నటువంటి మార్గంలో దొంగలు ఎదురయ్యారు. దొంగలు పట్టుకున్నారు. వాడిని పట్టుకొని వాడిని కొట్టి వాడి దగ్గర నుండి ఏం దోచుకున్నారంటండి? ఏం దోచుకున్నారంట? వస్త్రాలే దోచుకున్నారంట. వాడు ధరించినటువంటి వస్త్రాలన్నీ దోచేసుకొని వాడిని కొట్టి కొర ప్రాణంతో అక్కడ పడేసి వెళ్ళిపోయారు.
ఆ తర్వాత కొంత సమయానికి ఒక సమరయుడు వస్తాడు. వాడు అతనికి ప్రాథమిక చికిత్స చేసి అక్కడ నుండి తీసుకెళ్ళిపోయి ఆ ఒక పూటకోళ్ళవాని ఇంట్లో విడిచిపెడతాడు. ఒక పూటకోళ్ళవాని ఇంట్లో విడిచిపెడతాడు. ఈ వస్త్రాలే ఎందుకు దోచుకున్నాడు వీడు? ప్రియులరా, ఈ దొంగ ఎవరయ్యా అంటే సైతాను. ఎవరండి? వాడు ఆది నుండి దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. వాడు దొంగ, నరహంతకుడు. ఈ ఎరికో మార్గంలో వెళుతున్నటువంటి ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టి వాడి బట్టలు దోచుకొని కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయాడు. ఆ దారిలో వచ్చినటువంటి సమరయుడు అతనికి వస్త్రాలు ఇచ్చి ప్రాథమిక చికిత్స చేసి పూటకుళ్ళవాని ఇంట్లో విడిచిపెడతాడు. అసలు ఈ వస్త్రాలు ఏంటి? ఈ వస్త్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈ దొంగ కేవలం వస్త్రాలే దోచుకుంటున్నాడంట. ఈ వస్త్రాలు ఏంటి? వాటి ప్రాముఖ్యత ఏంటి? అసలు వస్త్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక రాజును గురించినటువంటి వృత్తాంతాన్ని ప్రభువారు తెలియజేస్తాడు. ఒక రాజు తన కుమారునికి వివాహం ఏర్పాటు చేశాడు. పెండ్లి విందు జరుగుతూ ఉన్నది. పిలువబడిన వారిలో ఎవరు రాలేదు. ఎవరు కూడా రాలేదు. తన దాసుల్ని పంపించి పిలిపిస్తాడు కానీ ఎవరు రాలేదు. వారు రాకపోయేసరికి రాజు కోపగించి తన దాసులను పంపించి రాజమార్గాలలో సంచరిస్తున్నటువంటి ఆ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళందరినీ పిలవండియా. మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు కాదు, అందరినీ పిలవండి. విందు ఏర్పాటు చేయబడినది. పిలువబడిన వాళ్ళు ఎవరు రాలేదు. క్రొవ్విన దూడలు, పశువులు వధించబడి ఉన్నాయి. విందు సిద్ధంగా ఉంది. పిలువబడిన వాళ్ళు రాలేదు కాబట్టి రాజమార్గాల్లో కనబడినటువంటి వాళ్ళందరినీ పిలుచుకురండి అని చెప్పి తన దాసులను పంపిస్తే ఆ రోడ్లలో కనబడిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఆ విందుశాల ఎలాగున్నదంటే జనాలతో క్రిక్కిరిసిపోయింది. రాజు అప్పుడు సంతోషించి వాళ్ళందరూ, ఆ విందుకు వచ్చిన వాళ్ళందరూ చూద్దామని ఆ విందుశాలలోకి వెళ్తాడండి. వెళ్తే అక్కడ ఏం జరిగింది, ఏం కనపడింది? 11వ వచనం చదవండి. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒకడు పెండ్లి వస్త్రాలు లేకుండా వచ్చాడంటండి. చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించు కొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా ఎందుకు వచ్చావు అని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటి రాజు విని వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండు అని పరిచారకులతో చెప్పాడంట. పెండ్లి విందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెండ్లి వస్త్రాలు వేసుకెళ్ళాలి. పాశ్చాత్య దేశాలలో, కొన్ని దేశాలలో ఒక డ్రెస్ కోడ్ ఉంటుందండి. పెండ్లికి వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి వస్త్రాలు, కొన్ని దుస్సంఘటనలు కొన్ని ఉంటాయి, చావులు అలాంటి. చావు ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి బట్టలు. అయితే ఈ పెండ్లి విందుకు వచ్చేటువంటి వారిలో, ఈ పిలువబడినటువంటి వీళ్ళల్లో పెండ్లికి వేసుకురావాల్సినటువంటి వస్త్రాలు లేకుండా ఏదో తనకున్న ఏదో వేసుకొని వెళ్ళాడు. పెండ్లికి ఏ వస్త్రాలు అయితే వేసుకొని రావాలో ఆ వస్త్రాలు వేసుకు రాలేదు. రాజు చూసి అడిగాడు, ఏమయ్యా, ఇంతమంది పెండ్లి వస్త్రాలు వేసుకొని వచ్చారు కదా, అందరూ ఒకేలాగా ఉన్నారు, నువ్వు ఒక్కడే ప్రత్యేకంగా ఉన్నావు, పెండ్లి వస్త్రాలు ఎందుకు వేసుకురాలేదు అని అంటే తల ఉంచుకొని నిలబడ్డాడు. సమాధానం చెప్పలేదు. అప్పుడు రాజు కోపగించి వీడిని కాళ్ళు చేతులు కట్టేసి వెలుపట చీకట్లో పడేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు. సో పెండ్లి విందుకి వెళ్ళాలంటే పెండ్లి వస్త్రాలు అవసరం. పెండ్లి విందుకు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి వస్త్రాలు అవసరం. ఆ విందుకు వెళ్ళేటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి వస్త్రాలు
వేసుకుని వెళ్ళాలి. అతి త్వరలోనే రాజులకు రాజైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క వివాహం జరగబోతా ఉంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరగబోతా ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇప్పుడు పిలువబడిన వారి యొక్క జాబితాలో మనందరం ఉన్నాం. ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వాళ్ళందరూ పిలువబడినటువంటి వారి యొక్క జాబితాలో ఉన్నాం మనందరం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు, దేవుని కుమారుని యొక్క పెండ్లి విందుకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడినటువంటి అందరం కూడా ఏ వస్త్రాలు ధరించాలి? పెండ్లి వస్త్రాలు ధరించాలి. పెండ్లి వస్త్రాలు అంటే ఎలా ఉంటాయి? పెళ్లి వస్త్రాలు ధరించుకుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ధరించుకుంటారు, కానీ మనకి ఎందుకు అంటారా? ఇక్కడ విషయం ఏంటంటే మనందరము కూడా పెండ్లి కుమార్తెలో భాగాలం, వధువు సంఘములో భాగాలమే మనం. కాబట్టి మనకి ఒక డ్రెస్ కోడ్ ఉంది, మనం ధరించవలసినటువంటి డ్రెస్ కోడ్ ఒకటి ఉన్నది. అవి ధరించుకొని ఉండాలి. అంటే ఇప్పుడు మేము వేసుకున్న బట్టలు ఈ పనికిరావా? అంటే ఈ బట్టల సంగతి కాదు ఆయన చెబుతూ ఉన్నాడు. పైకి ధరించుకొని కనబడుతున్నటువంటి ఈ వస్త్రాల గురించి కాదు ఆయన చెబుతూ ఉన్నాడు. సైతానుడు దోచుకునేది, వాడు దొంగిలించేది ఈ బట్టలు కాదండి. వాడు దొంగిలించేటువంటి వస్త్రాలు వేరే ఉన్నాయి. సో గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినటువంటి మనమందరము ధరించవలసినటువంటి వస్త్రాలు ఏమిటయ్యా అంటే, ఒకటి రక్షణ అనేటువంటి వస్త్రం. ఏంటండి? రక్షణ అనేటువంటి వస్త్రము. రెండవది దీన మనస్సు అనేటువంటి వస్త్రం. ఏం వస్త్రం? ఏం వస్త్రం అండి? దీన మనస్సు అనేటువంటి వస్త్రము. మూడవది పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రం. ఏంటి మూడవది? పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి ఒక వస్త్రము. ఇంకా ఉన్నాయి, ఈ మూడు మనం ప్రస్తుతానికి మనం చూసుకుందాం. ఒకటి ఏంటండి? రక్షణ అనేటువంటి వస్త్రము. రెండవది దీన మనస్సు అనేటువంటి వస్త్రము. మూడవది పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రము. మొదటిగా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని గురించి చూద్దామండి. చూడండి, కీర్తనల గ్రంథము 132వ కీర్తన 132వ కీర్తన 16వ వచనం చదవండి. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప చేసేదను. ఏం వస్త్రాలు అంటండి? దేనిని వస్త్రముగా ధరింపజేస్తాడంట? యెషయా గ్రంథము 59:17 చూడండి. యెషయా గ్రంథము 59:17. రక్షణను తలపాగాగా ధరించుకుని ఉన్నాడు, శిరస్త్రాణముగా, తల మీద శిరస్త్రాణముగా ధరించుకును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వాక్యం. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా ఆభరణముతో అలంకరించుకొనిన ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6:17. ఎఫెసీ పత్రిక 6:17. రెఫరెన్స్లు ఎక్కువ చూపిస్తున్నానా?
మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, తలకి హెల్మెట్ ధరించుకొని ఉండాలి. పెండ్లి కుమారుని యొక్క లేకపోతే గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి వస్త్రధారణ ఏమిటయ్యా అంటే రక్షణ అనేటువంటి వస్త్రము. ఏంటండి? రక్షణ అనేటువంటి వస్త్రము. ఈ వస్త్రము గనక లేకపోతే ఆ పెండ్లి విందులో పాల్గొనడానికి అర్హత లేదు. ఇందాక మనం విన్నాం కదా, సహోదరుడా, స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేకుండా ఎందుకు వచ్చావయ్యా అంటే తలకు ఎంచుకుని ఉంచున్నాడు. ఏం చేశాడు? సరే పోనీలేని వదిలిపెట్టాడా? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో పడవేయండి, ఏడ్పును పండ్లు కొరుకుట. ఇవి ఉండేది ఎక్కడ? ఏడ్పును పండ్లు కొరుకుట ఉండేది ఎక్కడ? నరకంలో. ఎక్కడ పడేయమన్నాడు? ఈ పెండ్లి వస్త్రాలు లేకుండా వచ్చినోడిని నరకానికి ఆజ్ఞాపించాడు. దేవుని కుమారుడైనటువంటి, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క వివాహ విందులో మనం పాలు పొందాలి అంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసినది రక్షణ అనేటువంటి వస్త్రము. రక్షణ అనేటువంటి వస్త్రము. ఈ రక్షణ వస్త్రము మనకి ఎక్కడ దొరుకుద్ది? రక్షణ అనేది ఎక్కడ దొరుకుద్ది? యోనా గ్రంథం 2:9. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? ఆయన యొద్దే దొరుకుతుంది. ఆయనే రక్షణ గలవాడు, ఆయనే రక్షణను అనుగ్రహించేవాడు. కాబట్టి రక్షణ అనేటువంటి వస్త్రము ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది. దానిని ఎలాగ మనం సంపాదించుకోనగలం? ఆయన రక్షణను మనం పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. ఏం చేయాలండి? కనిపెట్టాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వాక్యం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వాక్యం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి ఉండుట మంచిది. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నీకు రక్షణ ఎక్కడ దొరుకుద్ది అంటే దేవుని దగ్గర దొరికిద్ది. అది నువ్వు పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. రెండవది మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వాక్యం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వాక్యం. చదువు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. రెండవదిగా ఆ రక్షణ కొరకు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని కొరకు సమస్తాన్ని సహించుకోవాలి. ఏం చేయాలండి? సహించుకోవాలి, సహించాలి. దేవుని కొరకు శోధన ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, దేవుని కొరకు నిలవబడాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అన్నింటినీ సహించుకొని దేవుని కొరకు మనం నిలవబడాలి. మూడవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యములు 2:21. 2:21. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వారందరూ రక్షణ పొందుదురు. ఎవరు రక్షణ పొందుతారు? దేవుని నామములో, క్రీస్తు నామములో ప్రార్థన చేసేటువంటి వారు రక్షణ పొందుతారు. తర్వాత అపోస్తుల కార్యములు 11:14. అపోస్తుల కార్యములు 11:14.
ఆ. కొర్నేలి అనేటువంటి భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట, అబ్బాయి కొర్నేలి, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఈ ప్రార్థన ద్వారా నీకు రక్షణ కలగాలి అంటే నీకు కావాల్సింది ఏమిటయ్యా అంటే దేవుని వాక్యము, దేవుని మాటలు. ఆ మాటలు నీకు రక్షణ కలుగు చేస్తాయి. కాబట్టి నీవు, నీ కుటుంబీకులు, నీ ఇంటివారు ఏ మాటల వలనైతే రక్షణ పొందుతారో ఆ మాటలు నీకు అందించడానికి సీమోను అనేటువంటి పేతురుని పిలిపించుకో అని చెప్పి దేవుని దూత కొర్నేలి అనేటువంటి భక్తునితో తెలియజేస్తాడు. రక్షణ పొందడానికి ఈయనకి ఏం కావాల్సి వచ్చిందంటండి? దేవుని మాట. నీవు రక్షణ పొందాలి అంటే నీకు కావాల్సింది మరొకటి, దేవుని మాట. దేవుని మాట లేకుండా నీకు రక్షణ రాదు. దేవుడు నీతో మాట్లాడాలన్న బిడ్డ, నేను రక్షించి ఉన్నాను అని. తర్వాత చూస్తే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదాం. దేని చేత అండి? కృప చేత. తీతు పత్రిక 2:11. తీతు పత్రిక 2:11. సమస్త మానవులకు రక్షణకరమైన దేవుని కృప. ఏదంటండి రక్షణకరము? దేవుని కృప. నీవు రక్షణ పొందాలి అంటే నీకు కావాల్సింది 5వది ఏంటయ్యా అంటే దేవుని కృప. 6వది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేని ద్వారా రక్షణ అండి? విశ్వాసము ద్వారా రక్షణ. విశ్వాసము ద్వారా రక్షణ. దేవుని కృప ద్వారా రక్షణ. 6వది విశ్వాసము ద్వారా రక్షణ. విశ్వాసము ద్వారా రక్షణ. ఈ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందండి? విశ్వాసం ఎలా కలుగుతుంది మనలో? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని గూర్చిన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనలో ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందగలుగుతాము. 7వది, ఇది ప్రాముఖ్యం అండి. 7వది రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియులరా, యేసు ప్రభు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు అభిషిక్తుడు, ఆయన నా రక్షణకర్త. ఇవి ఒప్పుకోవటం మాత్రమే కాదు, కానీ మనం ఒప్పుకోవాల్సింది ఇంకొకటి ఉన్నదండి. పరిశుద్ధాత్మ మనల్ని దర్శించినప్పుడు ఒక విషయాన్ని ప్రభు ఒప్పిస్తాడంట. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి దేవుడు మనల్ని ఒప్పిస్తాడంట. మనం ఒప్పుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఆయన దేవుడు అనేటువంటి విషయం మాత్రమే కాకుండా నేను ఎంత పాపిని అనేది నేను గ్రహించుకొని ఒప్పుకోవాలి. రెండవది, దేవుని నీతిని గురించి మనం ఒప్పుకోవాలి. ఆయన నీతిమంతుడు అనే విషయాన్ని ఒప్పుకోవాలి. మూడవదిగా ఆయన తీర్పుని గురించి మనం ఒప్పుకోవాలి. ఆయన తీర్పులు న్యాయవంతమైనవి, న్యాయమైనవి అని ఒప్పుకోవాలి. ఈ 4 విషయాలు మనం ఒప్పుకోవాలి. నేను ఎంత పాపిని అని నేను గ్రహించుకొని ఒప్పుకోవాలి. దేవుడు ఎంత నీతిమంతుడు అని గ్రహించుకొని ఆయన నీతిమంతుడిని ఒప్పుకోవాలి.
దేవుని తీర్పులు న్యాయమైనవి అని గ్రహించుకొని ఒప్పుకోవాలి. ఆయన మాత్రమే దేవుడు, ఆయనే నా రక్షకుడని ఒప్పుకోవాలి. ఇవి ఒప్పుకోవటం వలన మనకు రక్షణ కలుగుతుంది. మనకు రక్షణ కలుగుతుంది. రక్షణ మనకు కలగడానికి 7 విషయాలు మనం చూసుకున్నాం. ఏంటండి? 7 విషయాలు మనం చూసుకున్నాం. 1, దేవుని సన్నిధిలో కనిపెట్టడం వలన, దేవుని కొరకు సహించడం వలన, ప్రార్థన చేయటం వలన, ఆయన మాట వినుట వలన, ఆయన కృప వలన, విశ్వాసం వలన, ఒప్పుకొనుట వలన, ఈ 7 విధాలుగా మనము దేవుని యొక్క రక్షణను పొందుకొనగలము. ఈ 7 మనలో ఉంటే ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ మనకి ఆయన ఎలాగ అనుగ్రహించాడు అని అంటే, ప్రియులరా, ఆయన తనను తాను బలిగా అర్పించుకొని మనకి రక్షణను సిద్ధం చేశారండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25 నుండి 28 వచనాలు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 25 నుండి 28 వచనాల వరకు. ప్రధాన యాజకుడు చదువు ఆయన జగత్ పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తనను తాను బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అనేకులకు ప్రతిగా బలిగా అర్పించుకొనుట కొరకు, శ్రమల కొరకు, శిలువ శ్రమలకు, శిలువ మరణానికి తనను తాను అప్పగించుకొని, ఆయన శ్రమ పెట్టబడి, నలుగగొట్టబడి, దేహము నాగటి చాళ్ల వల్లే దున్నబడి, కల్వరి శిలువలో మరణించి, మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లేచుట వలన మనకి రక్షణ సిద్ధం చేశాడు ఆయన. క్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ శ్రమల, మరణ, పునరుత్థానముల ద్వారా మనకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. మనకు రక్షణ సిద్ధపరచబడి ఉన్నది. అందుకనే ఆయన పరిశుద్ధ రక్తము చేత, ఆయన శిలువ శ్రమల చేత మనకు సిద్ధపరచబడింది. కాబట్టి ఈ రక్షణను ఏమన్నారు అంటే, ఇది గొప్ప రక్షణ అన్నారు. ఎలాంటి రక్షణ అంటండి? గొప్ప రక్షణ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటాం? ఇది గొప్ప రక్షణ. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము చేత సిద్ధపరచబడినటువంటి రక్షణ. రకరకాల రక్తాలు ఉన్నాయండి, ఏవో గ్రూపులు, రకరకాల గ్రూపులు ఉన్నాయి. పాజిటివ్లు, మళ్ళీ వాటిలో పాజిటివ్లు, నెగిటివ్లు కూడా ఉన్నాయి. ఈ గ్రూపుల రక్తము ఎక్కడో చోట దొరుకుద్దండి. ఎతికితే నెగిటివ్ గ్రూప్ కూడా ఎక్కడో చోట దొరుకుద్ది, దొరకకుండా పోదు. కానీ ఎక్కడ దొరకినటువంటి ఒక రక్తం ఉన్నదండి. అదే రక్తమో తెలుసా? పరిశుద్ధమైనటువంటి రక్తము, నిష్కళంకమైనటువంటి రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును
బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే, బహు దుఃఖములో మునిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఏం రక్తం అంటే అది? నిష్కళంకమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తము. అలాంటి రక్తము చేత ఈ రక్షణ మన కొరకు సిద్ధపరచబడినది కనుక దీనిని గొప్ప రక్షణ అన్నారు. ఎందుకంటే ఇది సంపాదించడానికి కావలసిన వేళ ఇంకెక్కడ దొరకదు. పరిశుద్ధులు అనబడిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? నేను పరిశుద్ధుడినయునులాగున మీరును పరిశుద్ధులయుండుడి అని చెప్పాడు ప్రభువారు. నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు? ఎవడు స్థాపించగలడు? ప్రియులారా, విమర్శకుల మధ్య, ఆయనను తప్పుపట్టుకోవడానికి వెతుకుతున్నటువంటి వారి మధ్య, ఆయనను ద్వేషించేటువంటి వారి మధ్య ఆయన నిలువబడి పలికినటువంటి మాట అది. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? అలాంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఇది సిద్ధపరచబడినది కాబట్టి ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ అనేటువంటి వస్త్రము లేకుండా గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో నీవు పాలు పొందలేవు. కాబట్టి నిన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డగించుట కొరకు నీ రక్షణ అనేటువంటి వస్త్రాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ దొంగ. ఎవడాడు? సైతానుడు. ఏం దొంగిలిస్తాడండి? నీ వెండి బంగారాలు కావాలంటే ఇస్తా, ఎన్నైనా కానీ. బాగా డబ్బు ఐశ్వర్యం కావాలా? ఇస్తా, ఎన్నైనా ఇస్తాను. కానీ నాకు కావాల్సింది ఏంటంటే నీ రక్షణ అనేటువంటి వస్త్రం ఉన్నదే, అది నాకు కావాలి. నీకు ఏది కావాలన్నా ఇస్తాడు, ఏది కావాలన్నా ఇస్తాడు. కొంతకాలం క్రితం నేను ఒక బుక్ చదివానండి. ఆ బుక్ పేరు కూడా ఎక్కడ 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 వేర్ 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 అని ఉంటుంది ఆ బుక్. దానిలో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. అందులో డాక్టర్ బెస్టస్ అనేటువంటి ఒక డాక్టర్ గురించి రాయబడి ఉన్నది. ఆయన పేరు బెస్టస్, డాక్టర్ బెస్టస్. ఈయన చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళినవాడు. తల్లి పేదరికంలో ఉండి మొత్తానికి కష్టపడి ఆయన డాక్టర్ చదివించింది. ఆ తర్వాత డాక్టర్ అయిన తర్వాత మొత్తానికి ఒక చిన్న క్లినిక్ పెట్టుకున్నాడు. చిన్న క్లినిక్ పెట్టుకున్నాడు. ఎంతకాలం చూసినా అది వృద్ధి చెందటం లేదు, డెవలప్ అవటంలా. ఏదో కొద్దిమంది పేషెంట్లు వస్తూ ఉన్నారు. అంతంత మాత్రంగా కొనసాగుతూ ఉంది అతని జీవనం. ఎంత ప్రయత్నం చేసినా కానీ కుదరటం లేదు, అభివృద్ధి చెందలేకపోతున్నాడు. ఇతనికి ఇక ఆలోచన వచ్చింది, నేను చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకున్నవాడిని, సండే స్కూల్ స్టూడెంట్గా నేను ఎదిగినటువంటి వాడిని. నా చిన్నతనం నుండి బాల్యం నుండి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన నాకు ఒరిగింది ఏంటి? నాకు కలిగిన ప్రయోజనం ఏంటి? కాదు, నేను ఇప్పుడు కొత్తగా ఇంకొక వ్యక్తిని ప్రయత్నం చేస్తాను, ట్రై చేస్తానని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరికో తెలుసండి? ఎవరికి? సైతానుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మనం మోకరించి ఎలాగైతే దేవునికి ప్రార్థన చేస్తామో అలాగే వాడు సైతానుడికి ప్రార్థన చేయటం, అతను సైతానుడికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. పిలవకుండానే వచ్చే సిగ్గులేనోడు కదా. ఇక మోకరించి ప్రార్థన చేసి రమ్మంటే రాకుండా ఆగుతాడా? వాడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చాలా అందమైనటువంటి రూపాన్ని ధరించుకొని ఎదురు వచ్చి నిలబడ్డాడంట. చూసి ఎవరు నువ్వు ఏంటంటే పిలిచావుగా రమ్మని, అందుకే వచ్చానన్నాడు. నువ్వా?
నువ్వు ఇంత అందంగా ఉంటావా అంటే, నా అసలు రూపం నీకు తెలియదులే. ఏంటి, నా అసలు రూపం నీకు తెలియదు, నీకేం కావాలి చెప్పు అన్నాడంట. అంటే నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్ విద్యార్థిగా ఎదిగాను. ఎంతో నమ్మకంగా నా తల్లి ప్రార్థన చేసింది, మంచిగా భక్తి చేసింది. నేను కూడా అదే భయభక్తులతో ఎదిగాను. మంచిగా చదువుకుని డాక్టర్ అయి క్లినిక్ పెట్టుకున్నాను. కానీ అభివృద్ధి కనిపించలేదు. చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నందువలన నాకు కలిగిన ప్రయోజనం ఏమీ కనబడలేదు. అందుకని నిన్ను పిలిచాను, నీకు ప్రార్థన చేశాను. ఇప్పుడు ఏం కావాలి? నా హాస్పిటల్ బాగా డెవలప్ అవ్వాలి, నాకు హాస్పిటల్ బాగా డెవలప్ అవ్వాలి అన్నాడు. నీకు కావాల్సినవి నేను ఇస్తాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి అన్నాడంట. ఏం కావాలి, ఏమి ఇవ్వాలి నీకు అంటే, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చేయాలి నువ్వు అన్నాడంట. ఎవరు? సిగ్గులేనోడు, సైతానుడు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా దగ్గరకు వచ్చేయాలి అన్నాడంట. సరే అన్నాడంట. సరే అన్నాడు. పిల్లలు ఒక వారం గడిచేసరికి ఈయనకి భోజనం చేయడానికి కూడా టైం ఉండట్లా. ఎందుకని? పేషెంట్లు అలాగ వచ్చేస్తున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. వీడు ఏ ట్యాబ్లెట్ రాసి ఇచ్చినా కానీ తగ్గిపోతుందండి, ఏ మెడిసిన్ ఇచ్చినా తగ్గిపోతుంది. ఇక ఆ చుట్టుపక్కల బాగా పేరు వచ్చేసింది ఇతనికి. ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాంటి జబ్బు అయినా తగ్గిపోయింది, మంచి మందులు రాస్తాడని చెప్పి బాగా పేరు వచ్చింది. ఇక హాస్పిటల్కి క్యూ కట్టారు జనం. ఇది తినడానికి కూడా టైం లేదు, అంతగా పేషెంట్లు వస్తూ ఉన్నారు. బాగా డబ్బులు సంపాదించాడు. మంచి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళినాక మరలా వచ్చాడు. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అని అడిగాడంట. అడిగితే బాగుంది, బాగా మంచి ఇల్లు కొనుక్కున్నాను, మంచి కారు కొనుక్కున్నాను, చాలా బాగుంది నా పరిస్థితి. అంటే ఇంకేం కావాలి నీకు అన్నాడంట. నాకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో పరిచయాలు కావాలి, రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో నాకు పరిచయాలు కావాలి అన్నాడంట. అనేసరికి చిన్నగా ఒక ఎమ్మెల్యేకి రోగం వచ్చింది. ఆడికి వెళ్ళిన తగ్గల. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారికి ఎక్కడికి వెళ్ళినా తగ్గకపోయేసరికి ఎక్కడ అనుకుంటుంటే ఎవరో చెప్పారంట, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుద్దని. ఇంకేముంది, మినిస్టర్ గారు వచ్చాడంటే ఆ ఎస్కార్ట్ అంతా హంగామా ఉంటుంది కదా. ఈ ఏదో మెడిసిన్ ఇంగానే తగ్గిపోయింది ఆయనకి. మంత్రి గారికి ఆడికి వెళ్ళినా కానీ రోగం తగ్గలేదు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిందని ఆ చుట్టుపక్కల అంతా ప్రచారం అయిపోయింది. మిగతా మంత్రులు వాళ్ళకి ఏ రోగం ఉండగానే ఇక్కడికి వచ్చేస్తున్నారు. సినిమా యాక్టర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరికీ ఇక్కడికి వస్తున్నారు. ఇక మనోడు రేంజ్ పెరిగిపోయింది. ఇక ఇట్లా చూస్తూ ఉన్నాడు. మంచి మంచి కాస్ట్లీ బట్టలు, మంచి లగ్జరీ కారు, కోరుకున్న సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సినిమా యాక్టర్ల పరిచయం అయ్యారు కదా, కోరుకున్న సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. ఒకరోజు అంత సంతోషంగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడంట. నేను ఏ స్థితిలో ఉండాల్సిన వాడిని, ఇప్పుడు ఏ స్థితికి వచ్చాను, ఎంత అభివృద్ధి చెందని, ఎంత పెద్ద పెద్దోళ్ళతో నాకు పరిచయాలు అని చెప్పి ఆలోచించుకుంటూ సంతోషపడుతూ ఉన్నాడంట. ఈడొచ్చాడు. ఏంటి పరిస్థితి ఎలాగుందని అంటే, ఏముంది నీ దయ వల్ల మంచిగానే ఉంది, పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు, మంచి మంచి అందమైన స్త్రీలతో పరిచయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు, నాకు ఏ కొదువ లేదు, ఏ లోటు లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను అన్నాడంట. నీకు కావాల్సినవన్నీ నీకు దక్కినీగా, నువ్వు అనుకున్నాయి ఏంటంటే హ్యాపీ, నేను ఏదైతే కోరుకున్నానో, ఎలాంటి జీవితాన్ని అయితే నేను కోరుకున్నానో అలాంటి జీవితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను అన్నాడంట. సరే, నీకు కావాల్సినవన్నీ నేను నీకు ఇచ్చాను కదా, ఇప్పుడు మన అగ్రిమెంట్కి వద్దాం. ఏంటి, ఈడు ఫస్ట్ మాట్లాడినప్పుడు అగ్రిమెంట్ రాపిచ్చాడంట. రాపిచ్చి రక్తంతోనే సంతకం చేయించాడు. ఆ పుస్తకంలో ఉన్నదండి, నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఎవరైనా బుక్ స్టాల్కి వెళ్తే ఎక్కడ అనేటువంటి పుస్తకం ఉంటుంది, దానిలో ఉండిద్ది ఈ సాక్ష్యం. వేర్ ఇదొకటి. నరకంలో 24 గంటలని, ఒక అతను చనిపోయి నరకానికి వెళ్తాడు, 24 గంటల తర్వాత బ్రతుకుతాడు. ఇలాంటి సాక్ష్యాలు ఆ పుస్తకంలో కొన్ని ఉన్నాయన్నమాట. దానిలో నేను చదివిన విషయం ఇది.
ఈడు అగ్రిమెంట్ రాయించి దాని మీద సంతకం చేయిస్తాడు ఫస్ట్లోనే. ఇక అప్పుడు ఇంక అయిపోయింది కదా, నీకు కావాల్సినవన్నీ నీకు ఇచ్చాను, ఇంతకాలం అనుభవించే ఇన్ని సంవత్సరాల పాటు, ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి. అంటే ఏం చేయాలి? నేనుండే స్థలానికి నువ్వు రావాలి. నువ్వు ఉండే స్థలం అంటే నరకానికే కదా అన్నాడు. అవును, నేను నరకమే కదా, నా కొరకు సిద్ధం చేయబడింది ఏంటి? నరకమే. నరకం ఎవరి కోసం అండి? అపవాదికిని. కాబట్టి అక్కడికి నాతో పాటు వచ్చేయాలి, నువ్వు వెళ్ళిపోదాం రా అని. అంటే నేను రాను అంటాడు. రానంటే ఊరుకుంటాడు అన్నాడు. ఊరుకుంటాడా? ఊరుకోవడానికి ఏమైనా మంచోడా? ఎంతమందికి మాయ రోగాలు తెప్పించి తీసుకొచ్చాడు ఈయన దగ్గరికి, డాక్టర్ దగ్గరికి కదా, మంచోడా? పిల్లరా, రాత్రంతా గొడవ అంట, ఇంట్లో కేకలేస్తూ ఉన్నాడంట, అరుస్తూ ఉన్నాడంట. నైట్ కదా, డోర్లన్నీ లోపల నుండి లాక్ చేసి ఉన్నాయి. ఇక ఉదయాన 9 గంటలకల్లా హాస్పిటల్కి వెళ్ళేటువంటి డాక్టర్ గారు 9ంటికి రాలా, 10ంటికి రాలా, 11ంటికి రాలా. స్టాఫ్ అంతా కంగారు పడిపోతూ ఉన్నారు. ఫోన్లు చేస్తేనే ఫోన్లు లిఫ్ట్ చేయట్లా, ల్యాండ్ లైన్లు కాదు, లిఫ్ట్ చేయట్లా. ఏంటి 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 అని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర అన్నీ లాక్ చేసి ఉన్నాయి. పిల్లరా, ఆ కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే ఆ హాల్లో ఎక్కడో పడిపోయి ఉన్నాడంట, చనిపోయి. వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తే జరిగిన విషయం ఏంటంటే, ఆ రాత్రంతా అరిచిన అరుపులు కేకలన్నీ ఆ చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. రాత్రి ఎవరు వచ్చారో వాళ్ళ ఇంటికి ఇలాగ అరుపులు కేకలు, పెద్ద పెద్దగా అరిచేడు, ఏదో పెద్ద గొడవ జరిగిందండి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. లోపల చూస్తే రాసిన అగ్రిమెంట్ పేపర్ కనపడుతుంది. ప్రియమైన సైతానుకి చక్కగా రాసి ఉంది, జరిగిన విషయం అంతా అక్కడ రాసి ఉంది. పిల్లలు చూసారా? నీకు అన్నీ ఇస్తా కావాల్సినవి, కానీ నాకు ఒక్కటి ఇచ్చేయి నువ్వు. ఏంటది? నీ రక్షణ నాకు ఇచ్చేయి. ఏంటి? నీ రక్షణ ఇచ్చేసేయి. నీకు ఎన్ని కావాలన్నా ఇస్తా, రక్షణ జోలికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని దొంగిలించడానికి చూస్తాడు వాడు. రెండోది ఏంటండి? దీన మనస్సు అనేటువంటి వస్త్రము. చూడండి, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వాక్యం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొనుడి. మీరందరూ దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. ఏం వస్త్రం అండి ఇది? దీన మనస్సు. ఎక్కడ దొరుకుద్ది? ఎవరు నేర్పిస్తారు దీనత్వాన్ని? ఏ మనిషి కూడా దీనుడిగా ఉండలేడండి, దీనుడిగా ఉండలేడు. దీనత్వాన్ని, సాత్వికాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు ఒక్కడే. నా దగ్గర నాకేదో అవసరం వచ్చింది, ఒక 100 రూపాయలు అవసరం వచ్చింది. మోషే దగ్గరికి వెళ్ళాను, మోషే ఒక 100 రూపాయలు ఇయ్యయ్యా నాకు అవసరం అన్నాను. మోషే దగ్గర ఉంటేనే ఇవ్వగలడా, లేకపోయినా ఇవ్వగలడా? నాకు ఇవ్వాలి అంటే ముందు మోషే దగ్గర 100 రూపాయలు ఉండాలి కదా, అంతేనా? దీనత్వాన్ని నాకు నేర్పించాలి అంటే, నాకు నేర్పించేటువంటి వాడు, నాకు దీనత్వాన్ని అనుగ్రహించేటువంటి వాడు మొదటిగా దీనుడై ఉండాలి కదా, అంతేనా? ఆయనలో దీనత్వం లేకుండా, ఆయనలో సాత్వికము లేకుండా ఆయన నాకు నేర్పించగలడా? నేర్పించలేడు. అది దేవునికి ఇష్టమైనదంటండి. ఏది? దీనత్వం అనేది దేవునికి ఇష్టమైనదంట. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యము.
మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం. కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇదే కదా ఆయన అడిగేది. ఆయన అడిగేది ఏంటో తెలుసండి మన దగ్గర? ఏంటమ్మా? న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించడం, దీన మనస్సు కలిగి ఉండడం. దీన మనస్సు ఆయన కోరుకుంటుంది ఏంటంటే మన నుంచి దీన మనసు. ఈ దీన మనసు మనకు కావాలి అంటే ఆ దీనత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన దగ్గరికే వెళ్ళి నేర్చుకోవాలి మనం. ఆయనే మనకి ఇవ్వగలడు. ఎవరంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. నీకు దీనత్వాన్ని సాత్వికాన్ని నేర్పించగలిగిన వాడును నేనే. ఎందుకంటే అవి కలిగి ఉన్నవాడును నేనే. సాత్వికుడా దీనులను కరుణించు నా యేసయ్యా. సాత్వికుడా దీనులను కరుణించు నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు. సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములు సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములు సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు. సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సమృద్ధి అయిన కృపతో నింపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. హల్లెలూయా. ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు గనుక నీకు దీనత్వమును అనుగ్రహించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గర నీవు కనిపెట్టుకుని ఉంటే, ఆయన దగ్గర నీవు
వేచి ఉంటే, ఆయనను అడిగితే ఆ దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దీన మనస్సును మనము కలిగి ఉండటం వలన మనకు కలిగేటువంటి ప్రయోజనం. దీన మనసు ఎలాగొస్తుందండి? ఆయన దగ్గర కూర్చుంటే ఆయన నేర్పిస్తాడు. దానివల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు, మనం దీనత్వాన్ని కలిగి ఉంటే మనకు కలిగేటువంటి మేలు ఏమిటి అంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యము. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దీన మనస్సు నీవు కలిగి ఉండటం వల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనము ఒకటి, ఆయన నీ యొద్ద నివసిస్తాడు. ఎక్కడండి? ఎక్కడ? నీవు దీనత్వము కలిగి, ఎవరు దీనత్వము కలిగి ఉంటారో వారి యొద్ద ఆయన నివసిస్తాడు, వారిలో నివసిస్తాడు, వారితో నివసిస్తాడు. రెండవది యోబు గ్రంథము 5:11. 5:11 యోబు గ్రంథము 5:11. దీనులను ఉన్నత స్థలములకు క్షేమమునకు లేవనెత్తును. ఉన్నతమైనటువంటి స్థలములలోనికి నిన్ను లేవనెత్తుతాడు. క్షేమకరమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థలములలోనికి నిన్ను లేవనెత్తుతాడు. దేనివల్లండి? నీవు దీనత్వాన్ని కలిగి ఉండటం వలన. కీర్తనల గ్రంథము 25:9. కీర్తనల గ్రంథము 25:9. 25వ కీర్తన. దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. నీవు దీనత్వము అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉంటే ఆయన మార్గాల్ని నీకు తెలియజేసి, ఆయన ఏం చేస్తాడంట? తన మార్గములను నీకు తెలియజేసి ఆ నీతి మార్గాలలో, ఆయన మార్గాలలో నిన్ను నడిపిస్తాడు. నాలుగవది కీర్తనల గ్రంథం 34వ కీర్తన 6వ వచనం. నాలుగవది 34వ కీర్తన 6వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నింటిలో నుండి రక్షించెను. 35వ కీర్తన 10వ వచనం. 35:10. మించిన బలము గల వారి చేతిలో నుండి, దీనులను దోచుకొని వారి చేతిలో నుండి, దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. ప్రియులరా, నీవు దీనత్వాన్ని కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడంటండి? నీ ప్రార్థన ఆలకించి శ్రమలలో నుండి, దోచుకొని వారి చేతిలో నుండి ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథము 37వ కీర్తన 11వ వచనం. 37వ కీర్తన 11వ వచనం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, లోకమును స్వతంత్రించుకొనగలుగునట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. అలాగే కీర్తనల గ్రంథము, అదే కీర్తనల గ్రంథం 138:6. అదే కీర్తనల గ్రంథము 138:6. మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. నీ ఇంట్లో నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ
నీవు దీనత్వాన్ని ధరించుకొని ఉంటే ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. ఒక గుడ్డివాడు ఆ యెరికో మార్గం దగ్గర ఆ గౌని దగ్గర కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా ఆయన్ని. కానీ క్రీస్తు ప్రభువారు మాత్రము ఆ దీనుడు కేక వేసినప్పుడు ఆయన లక్ష్యం ఉంచాడు. తీసుకురండి అయ్యా నా దగ్గరికి అన్నాడు. అతనికి ఉన్నటువంటి ఆ లోటుని తీర్చాడు. నీవు దీనత్వాన్ని కలిగి ఉంటే నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను లక్ష్య పెడతాడు. సామెతల గ్రంథము 3:34. సామెతల గ్రంథము 3:34. దీనుల ఎడల ఆయన దయ చూపిస్తాడు. దేవుని దయ ఎవరి మీద ఉంటుందంటే దీనుల మీద ఉంటుంది. అలాగే యెషయా గ్రంథము 29:19 కూడా చూడండి. యెషయా గ్రంథము 29:19. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. అధికమైనటువంటి సంతోషంతో ఆయన నింపుతాడు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏడుస్తుంటారు కదా, ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుడంట దీనులకు అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తాడు. క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకమును స్వతంత్రించుకుంటారు అని. పరలోకాన్ని స్వతంత్రించుకునేలాగా వారిని దీవిస్తాడు. ఎవరినంటే దీనులు. మత్తయి సువార్త 5:3. మత్తయి సువార్త 5:3. తర్వాత ఆదరణ కలిగిస్తాడంటండి. 2 కొరింథీ పత్రిక 7:6 ఆదరణ కలిగిస్తాడంట. తర్వాత చూస్తే కృపను అనుగ్రహిస్తాడంట. యాకోబు పత్రిక 4:6. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి దీనత్వము అనేది ప్రభు అనుగ్రహించేటువంటి వాటిలో ఒక గొప్పది. ఆయన కోరుకుంటున్నాడు మనలో దీనత్వము కావాలని. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని కలిగిన శ్రమలన్నింటిలో నుండి విడిపించును. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వాడిని నేను దృష్టిస్తాను. ప్రియులరా, దీనత్వము అనేది ప్రభు కోరుకున్నటువంటిది. నీవు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పొందాలి అంటే నీవు కలిగి ఉండవలసినటువంటిది 1 రక్షణ, 2 దీన మనస్సు. కాబట్టి సైతానుడు ఏం చేస్తాడంటే ఈ వస్త్రాలను దోచుకోవడానికి చూస్తూ ఉంటాడు. 3వది ఏంటండి, ముగిస్తాను, దీన్ని ఎక్కువసేపు తీసుకెళ్ళను. ప్రభు చిత్తమైతే మరొక సందర్భంలో ఈ యొక్క నీతి క్రియలు అనేటువంటి, పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరొక సందర్భంలో. 3వది వస్త్రం ఏంటయ్యా అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి ఆ బట్టలు ఏంటయ్యా అంటే పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. గొర్రెపిల్ల వివాహోత్సవ విందులో నీవు పాల్గొనాలి అంటే, పాలు పొందాలి అంటే నీకు కావాల్సింది 3వ విధమైనటువంటి వస్త్రము ఏంటండి, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మనందరం కూడా ఆ విందులో పాలు పొందాలి. అదే ఇందాక మనం చూసుకున్నాం. ప్రకటన గ్రంథము 19:8 చూడండి. 19వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు చదివాం కదా, అది పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. నీతి ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది. నీతిమంతులు ఎవరున్నారండి? ఎవరున్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యమే తెలియజేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడు నాకు కావాలి. నీతి అనేటువంటి వస్త్రాన్ని
అనుగ్రహిస్తాను అంటున్నాడు. చూడండి, నీతి అనేది మనకి ఎక్కడ దొరుకుతుందంటే రోమపత్రిక 5:9 మనం చూడగలం. రోమపత్రిక 5:9, ఆయన రక్తము చేత మనం ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడుదుము. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుందండి నీతి? ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. నీవు నీతిమంతునిగా నీతిమంతురాలిగా మారాలి అంటే చేయవలసిన పని ఏంటండి? ఆయన రక్తము చేత కడగబడు. ఆయన రక్తమే నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలిగా చేస్తూ ఉంది. నీవు ఆయన రక్తం వల్ల నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చబడ్డావు. కాబట్టి ఆ వివాహోత్సవ విందులో పాల్గొనాలి అంటే నీకు కావాల్సిన 3వ వస్త్రము నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు అనేటువంటి వస్త్రము. 1 రక్షణ, 2 దీన మనస్సు, 3 పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఈ 3 విధాలైన వస్త్రాలు నీవు ధరించుకొని ఉన్నట్లుగైతే రాబోయేటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో నీవు పాలు పొందుతావు. లేని ఎడల విడువబడినటువంటి స్థితిలో శ్రమల పాలవుతావు. కాబట్టి ప్రియులారా, ఈ రక్షణ, ఈ దీన మనసు, ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రములను మనం ధరించుకొని దొంగ చేతికి చిక్కకుండా, ఆ వ్యక్తి దొంగల చేతికి ఎప్పుడు చిక్కాడంటే యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని సన్నిధి, యెరికో అనేది లోకానికి సాదృశ్యం. దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి తప్పిపోయి లోకం వైపు ప్రయాణిస్తూ ఉన్నాడు, ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి స్థితి. ఆ సమయంలో అతడు దొంగల చేతికి చిక్కాడు, వస్త్రాలు దోచుకున్నారు. నీ ఆత్మీయంగా దిగజారిపోయినట్లుగైతే నీ ప్రార్థనా జీవితంలో కానీ పరిశుద్ధత విషయంలో నీవు ఏమాత్రం లోటు పడినా నీవు దొంగ చేతికి చిక్కుతావు. వాడు నీ రక్షణ దోచుకుంటాడు, నీ దీన మనస్సును దోచుకుంటాడు, నీ యొక్క నీతి క్రియలను దోచుకొని దిగంబరిగా చేస్తాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 16:16లో, ప్రకటన గ్రంథం 16:16లో మనం చదువుకున్నాం కదా. దొంగవలి వచ్చుచున్నాను, దిగంబరునిగా సంచరించుచున్నందున జనులు తన దేశములను అనుకొని తన వస్త్రమును మెలకువ కలిగి కాపాడుకునేవాడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క ఆత్మీయ దిగంబరత్వమును కనబడకుండా రక్షణ అనేటువంటి వస్త్రముతోను, దీన మనస్సు అనేటువంటి వస్త్రముతోను, పరిశుద్ధుల నీతి క్రియలు అనేటువంటి వస్త్రముతోను నీవు అలంకరించబడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో పాల్గొనుటకు ప్రభువు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీరు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్ఠ సమయము సన్నిధిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరే కనికరించండి అయ్యా. 3 విధములైనటువంటి వస్త్రములను మాకు సిద్ధం చేసి పెట్టావు. 1 రక్షణ, 2 దీన మనస్సు, 3 పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. నీ రక్తం వలన మాత్రమే మాకు నీతి కలుగుతుంది. నీ పాదముల దగ్గర కూర్చొని నేర్చుకుంటేనే మాకు దీనత్వం వస్తున్నది నాయన. నీ శిలువ మరణ పునరుత్థానాల ద్వారా మాత్రమే మాకు రక్షణ కలుగుతున్నది. కాబట్టి నాయన, వీటి ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఈ పరిశుద్ధ వస్త్రాలను మేము ధరించుకున్న వారమై రాబోచున్నటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు కొరకు సిద్ధపడడానికి నీ కృపా సన్నిధిని మాకు తోడుగా ఉండ దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకునండి అని చిన్న ప్రార్థన మీద ఇలా ఆలకించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నత నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహాయ సహవాసం మనందరికీ తోడయుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్.